ఎప్పుడైనా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఇది ఒక ప్రాబ్లం అయిందా కౌసల్య? అంటే చక్రీ క్యాంప్ కౌసల్య అని ఒక బ్రాండ్ పడటం వల్ల డెఫినెట్గా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడైనా నిన్ను కొంచెం దూరం పెట్టడం, లేకపోతే అవకాశాలు ఇవ్వకుండా అయ్యింది. అంటే చక్రీనే చెప్తూ ఉండేవాడు, నా పాటలు నీకు ఒక రకంగా ప్లేస్, ఒక రకంగా మైనస్. ఎందుకంటే నా సింగరు అన్నట్టుగా, మా టీం సింగర్ అన్నట్టుగా నేను పాడించరు. ఎందుకంటే మేబీ నా మ్యూజిక్ లాంటి లుక్ వస్తుందను, లేకపోతే అలా అను, లేకపోతే చక్రికే బాగా పాడుతుంది, వేరే వాళ్ళకి బాగా పాడద్దు, ఇలాంటి అభిప్రాయాలు ఉండవు ఫర్ సమ్ రీజన్. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చక్రి గారు కూడా నెంబర్ స్ప్రెడ్ చేయలేదు, అడిగిన వాళ్ళకి ఇవ్వలేదు. అంటే తను చెప్తుంది ఏంటంటే సేఫ్టీ రీజన్స్కి నేను ఇవ్వలేదు. ఎవరో కాల్ చేసి కౌసల్య గారు నెంబర్ ఇస్తారా, మీ దగ్గర పాడతారే అని అడిగితే ఆయన ఇవ్వలేదన్నమాట. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే నాకు చెన్నై నుంచి కూడా కాల్స్ వచ్చాయి. హెచ్ శ్రీధర్ గారు నా సాంగ్స్ మిక్స్ చేశారనమాట. ఇదంటే ఈరోజే తెలిసింది, మిక్స్డ్ బై హిమ్. అండ్ 2 more సాంగ్స్ దేవదాస్లో నిజంగా చెప్పాలంటే క్షమించు, అది మిక్స్ చేస్తున్నప్పుడే చాలా ప్రైజ్ అయిన ఏఆర్ రెహమాన్ గారు కూడా మిక్స్ చేస్తారు, చాలా ప్రైజ్ చేశారంటే దేర్ ఇస్ నథింగ్ దేర్ ఇన్ ద సాంగ్ ఎక్సెప్ట్ కౌసల్యాస్ వాయిస్ అని అన్నారని కూడా చక్రి గారే చెప్పారు నాకు ఒకసారి ఒక సందర్భంలో. సో నాకు అనిపించింది మేబీ అట్లా ఇంప్రెస్ అయిన వాళ్ళు కూడా చేయించి ఉండొచ్చు, దాంట్లో ఏమన్నా మిస్ అయి ఉండొచ్చు, దానివల్ల వేరే ఆపర్చునిటీస్ మిస్ అయి ఉండొచ్చు అని. ఎందుకంటే ఇప్పుడంటే ఫేస్బుక్లు ఉన్నాయి, పేజ్ ఉందో ఫేస్బుక్లో ఉన్నది ఒక మెసేజ్ చేసేస్తే మనం వాళ్ళకి విల్ రివర్ట్ బ్యాక్. అప్పట్లో అంత లేవు కదా, సో అట్లా మిస్ అయి ఉండొచ్చు. దానివల్ల బయట ఎక్కడ లేకుండా అంటే పాడాను కానీ అనుకున్న స్థాయికి పాడలేదు వేరే వాళ్ళ దగ్గర. మణిశర్మ గారి దగ్గర ఒక 5-6 పాటలు పాడాను, కోటి గారికి 4-5 పాడాను, కీరవాణి గారికి 5-6 పాడాను. బట్ మ్యాక్సిమం ఒక 30 కదా, 100 పాడుంటారు పాడాను. ఆల్మోస్ట్ 400. ఒకప్పుడు అంటే ఎక్కువ మంది సింగర్స్ లేనప్పుడు సింగిల్ కార్డ్స్, ఒక సినిమాకి 4 పాటలు, ఒక సినిమాకి 5 పాటలు అలా వచ్చేది. అంటే అప్పట్లో ఇంకెవరు ఇక్కడ హైదరాబాద్లో లేరు, ఇంత సింగర్స్ లేరు. బట్ సింగర్స్ వచ్చిన తర్వాత హీ పిక్డ్ సమ్ గుడ్ సింగర్స్. నన్ను కూడా అడిగేవాళ్ళు, దీనికి సింగర్ని సజెస్ట్ చెయ్యి, నీకు తెలుస్తుంది బాగా, అంటే వాయిస్ జడ్జిమెంట్ నీకు బాగా తెలుస్తుంది అనేవాళ్ళు. బాగా అనలైజ్ చేస్తావు నువ్వు జానర్, అకార్డింగ్ టు ది జానర్ ఏ వాయిస్ ఎవరికి అని. సింహాలో సింహం అంటే చిన్నుడే పాటకి సజెస్ట్ చేయమన్నారు. చేయమంటే నేను శ్రావణ పేరు చెప్పాను. చెప్పినప్పుడు తను కొంచెం రావడం లేట్ అయితే నువ్వు ఇట్లాంటివి పాడతావుగా, పాడే అని అన్నారు. మీరు ప్రోగ్రామ్ చెప్పారండి వస్తుంది, వెయిట్ చేద్దాం అంటే ఆ టైంకి అసలు రికార్డింగ్ పెట్టరు. ఆయనకి అంతా ఫ్రెండ్ సర్కిల్ వెయిట్ చేస్తుంటారు, ఈవినింగ్ 6 నుంచే ఉంటారు. సో ఆ 6 తర్వాత అసలు రికార్డింగ్ ఉండదు. ఆ రోజు ఏదో ఎమర్జెన్సీ ఉండింది. సో నేను కూడా మా అబ్బాయిని తీసుకుని వెళ్ళి, అంటే ఎవరు నాకు పెద్ద చూసుకునే వాళ్ళు కూడా లేరు, ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకుని వెళ్ళి కూర్చున్నా, వాడు గొడవ చేస్తున్నాడు. 9 అయిపోయింది, 10 అయిపోయింది. సో తనకు రావడం కొంచెం లేట్ అయింది. పాడే అన్నారు. వెళ్ళి ఒక 2 లైన్లు పాడేటప్పుడు శ్రావణ వచ్చింది. అస్సలు నేను పాడానని చెప్పొద్దు, మళ్ళీ తను నా వాయిస్ విని వేరేలాగా ఇంపాక్ట్ ఉండకూడదు, సో మొత్తం డిలీట్ అప్పటికప్పుడే పక్కన పెట్టించేసి, అయితే నువ్వే చేయి, తన వాయిస్ నాకు తెలియదు అంటే. ఆ అమ్మాయి ఎలా పాడుతుందో చక్రి గారికి తెలియదు, నాకు తెలుసు తన వాయిస్ ఎంత యాప్ట్ అవుతుంది సాంగ్కి అని. సో అలా అన్నారు తెలియక. అండ్ యు వర్ రైట్. దెన్ అసలు నేనే సరే నేనే టేక్ చేసుకుంటాను, నేనే కూర్చొని నేను చేసేదాన్ని ఇట్లాంటి అసిస్టెన్సీ పనులు అంతకుముందు కూడా. శంకర్ మహాదేవన్ గారు వచ్చినప్పుడు రికార్డింగ్స్లో కూర్చొని కొన్ని కట్స్ ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవడం, టెక్నికల్లీ అలా కూడా చూసుకునేదాన్ని. అప్పుడు తన పాట మిక్స్ చేశాను, చాలా బాగా వచ్చింది సాంగ్. అప్పుడు ఇంకా శ్రావణ వాయిస్. తర్వాత చాలా షోస్కి కూడా నేను ఉండేదాన్ని కాదు, శ్రావణ హేమ కూడా వెళ్ళారు చాలా షోస్కి. శ్రావణ కంపల్సరీ ఉండేది చక్రి గారి షోస్కి. తర్వాత USA కూడా వెళ్ళాం శ్రావణ, నేను, తర్వాత వేరే ఫీమేల్స్లో మేమిద్దరమే.